నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఆఫీస్ చుట్టూ గోల ఎక్కువ ఉంటుంది, పట్టించుకోకుండా. ఇప్పుడు చాలామంది ప్రజలు అంటే నా భీమవరం కానీ పక్కన ఉండి పాలకొల్లు చుట్టుపక్కల నుంచి కొంతమంది మిత్రులలో కూడా ఏంటిది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారంట, తద్వారా ఆయన పెట్టినటువంటి అధికారులకి సంబంధించి ఏదో మన వివరాలన్నీ ఇవ్వాలంట, ఆ తర్వాత కోర్టులకు వెళ్తానికి ఉండదంట. మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి న్యాయవాదుల సమక్షంలో, జనసేన పార్టీ లీగల్ సెల్ సమక్షంలో ఆయన మీటింగ్ కూడా అడ్రస్ చేసి ఆందోళన చెందారంట. ఏం జరుగుతున్నది దీని గురించి అని అడుగుతాను. నేను దీని మీద ఒక 2 గంటల సమయాన్ని వెచ్చించాను, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఎ బేర్ యాక్ట్, సింపుల్ బేర్ యాక్ట్. మాకు ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి అన్నింటికి కూడా బేర్ యాక్ట్స్ ఉంటాయి. యథాతథంగా ఆ యాక్ట్స్ని దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫంక్షనాలిటీస్కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా బేర్ యాక్ట్ అంటే ఒక ప్రాథమిక నమూనా అనేటువంటిది ఉంటుంది. యథాతథంగా అంటే గవర్నరు అండ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కన్సెంట్ ఆర్ అసెంట్ పొందిన తర్వాత వచ్చినటువంటి బేర్ యాక్ట్ 33 పేజీలు 35 పేజీలు ఉంటుంది. దీనికి సంబంధించి నేను నా అబ్జెక్షన్స్ని తేటతెల్లంగా ఒక ఆటో సోదరుడు ఒకవేళ నాది పాడ్కాస్ట్ లాగా నా ఆడియో వెంట వెళ్తే, లేదా ఒక సివిల్ సర్వెంట్ ఆర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదన్నా అసలు ఏంటి ఈ అంశం అనేటువంటి, సివిల్ సర్వెంట్స్కి అయితే నాలెడ్జ్ ఉంటుంది కానీ సివిల్ సర్వెంట్ అవుదాం అనుకునే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, ఆస్పిరెంట్స్కి సో అసలు ఏం జరుగుతున్నది అనేటువంటి టైం తెలుసుకోవడానికి లేనప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ పాయింట్ ఏంటంటే, బేర్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆదర్శవంతమైన కొన్ని ఆలోచనలతో ఒక బిల్లుని ఆయనకు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఆర్ క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్ గారికి పంపించడం 2022లో 22 అక్టోబర్ 2022లో. దాని తర్వాత అక్కడి నుంచి అది కన్సర్న్ పొంది ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర నుంచి 29 సెప్టెంబర్ మొన్న 4 నెలలండి, అంటే 3-4 నెలల క్రితం సెప్టెంబర్ 2023వ తారీఖునేమో దానికి ఆయన దగ్గర నుంచి అసెంట్ రావడం, ఆ తర్వాత ఇది గెజెట్లో పబ్లిష్ చేయడం అంతా కూడా జరిగిపోయింది. అలా అయితే అసలు ఏంటి దీంట్లో అబ్జెక్షన్స్ ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి అంటే, ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాని ప్రకారం, ఇందులో రాసిన దాని ప్రకారం ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు దాకా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఎవరైనా ఎస్ఆర్ఓ ఆఫీస్కి ఈ 100 గజాలు 50 గజాల స్థలం భీమవరం నాచోర్ సెంటర్లోనో, లేకపోతే భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోనో, లేకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఏడో చోట ఎక్కడో చోట, లేదా గుంటూరు చిన్న మస్తా నీధిలోనూ ఎక్కడో చోట ఒక ప్రాపర్టీ, ఒక 50 గజాల ప్రాపర్టీని ఒక పేపరు, ఇదిగో ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేవారని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ అనేటువంటిది వెరిఫికేషన్ లేకుండా పలానా కళ్యాణ్ దిలీప్ పలానా రామారావుకి అమ్ముతున్నాడు, లేదా పలానా సురేష్ పలానా నాగమణికి అమ్ముతున్నాడు. సో ఆయన కలెక్ట్ చేయాల్సినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు, కొంతమంది షూరిటీదారులు అంటే దాని విట్నెస్దారులు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగిపోతూ ఉన్నది. కాబట్టి చాలా డిస్ప్యూట్స్ అనేటువంటివి కోర్టులో పడతా ఉన్నాయి. దాని మదర్ డాక్యుమెంట్సో, దాని లింక్డ్ డాక్యుమెంట్సో, అసలు ఒక ల్యాండ్ ఎప్పుడు పుట్టింది, అన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ కదా మేజర్గా. ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కమర్షియల్ పర్పస్కో, ఇల్లు కట్టుకోవడానికో, గోడౌన్ కట్టుకోవడానికో, అపార్ట్మెంట్కో, కంపెనీకో ఇవి కమర్షియల్గా కన్వర్ట్ అయింది ఎప్పుడు, అసలు దీని పుట్టుకి ఎప్పుడు, ఈ ల్యాండ్ది 1972లో ఈ ల్యాండ్ మొట్టమొదటిసారిగా కమర్షియల్ పర్పస్ పుట్టింది. ఆ మదర్ డాక్యుమెంట్ ఏది, దానికి సంబంధించిన లింక్డ్ డాక్యుమెంట్స్ ఏవి, ఆ తర్వాత క్రయ విక్రయము, అమ్మడం కొనుగోలు ఎవరెవరి జర్నీ అన్నీ కూడా ఎస్ఆర్ఓ పరిధిలో వెరిఫికేషన్ జరగవు. కాబట్టి నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనేటువంటిది ఒకటి పెట్టి టైటిల్స్ అన్నీ కూడా నోటిఫై చేసి, ఏమన్నాయిగో టైటిల్ రిజిస్టర్ ఒకటి పెట్టాం, ఇది మేము డిజిటలైజ్ చేస్తున్నాం, కళ్యాణ్ దిలీప్కి సంబంధించి భీమవరం నాచోర్ సెంటర్లో ఉన్నటువంటి ఇల్లు వాళ్ళ తల్లిగారిని సంక్రమించిందా, తండ్రిని సంక్రమించిందా, తాడేరులో ఉన్న పొలం వాళ్ళ తాతగారిని సంక్రమించిందా, ఏ తాతగారు తల్లి తరపున తండ్రి తండ్రా, దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసి మేము ఆన్లైన్లో పెట్టేస్తాం. తద్వారా కళ్యాణ్ దిలీప్ ఎప్పుడైనా ల్యాండ్ అమ్ముకోవాలి అంటే కనుక నేను దాని ట్రూత్ఫుల్నెస్కి డాక్యుమెంట్లు పట్టుకుని చూపించుకోకల్లా, కొనేవాళ్ళు కూడా ఈ అమ్మాయి లాయర్, ఈడేమో దొంగనా కూడా ఈడేమన్నా తేడాపాడకి ఈ డాక్యుమెంట్స్ ఏమైనా మతలబు చేసాడని అనుమానంగా ఉంటే కళ్యాణ్ దిలీప్ పాపం అత్యవసరంగా ల్యాండ్ అమ్ముకోలేడు ఏ ఎలక్షన్కో. అందుకని ఇలాంటివన్నీ కూడా పెట్టేస్తే నేను ఇవన్నీ కూడా పారదర్శకంగా పెట్టడం వల్ల ఇది ఒక రిసోర్స్ కింద కళ్యాణ్ దిలీప్ లాంటివాడికి మారుతుంది, అంటే సామాన్యుడికి అని జగనన్న మనకు చెప్తున్నారు.
అదేంటి మరి మంచి ఉద్దేశమే కదా అబ్బాయి, తప్పే ఉంది అందులో. అన్ని వెరిఫికేషన్లు అన్నే నోటిఫికేషన్ ఇచ్చేసి అన్నే వెరిఫై చేసేసి అన్నే అథారిటీని పెట్టేసి అన్నే ఎతికేసి అన్నే నెంబర్ ఇచ్చేస్తే మనం రెడీమేడ్గా మన ల్యాండ్ అనేటువంటిది ప్రభుత్వ సీలుతో అమ్మకానికి రెడీగా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెరిఫై చేసి అనుమానాలు లేకుండా లాయర్ల దగ్గర పరిగెట్టి లీగల్ వెరిఫికేషన్ తీసుకోక లేకుండా పలానా వెబ్సైట్లో ఓపెన్ చేయగానే అన్ని డీటెయిల్స్, ఎవరికైనా తనఖా పెట్టారా, ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా, ఆ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏదైనా కోర్టులో ఉన్నాయా, ఉంటే ఏ నెంబర్తో ఉన్నాయి, పరిష్కారం అయినాయా, పెండింగ్ స్టేజ్లో ఉన్నాయా, అసలు అది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎంతమంది మారేది, ఎన్ని ఈసీలు ఉన్నాయి, ఇన్ని తెలిసిన తర్వాత ఈజీ కదా అబ్బాయి అంటే ఇవన్నీ వినడానికి చాలా ఆదర్శవంతంగా బాగుంటాయి. నేను ఏది వక్రీకరించి నాకు జనసేన పార్టీ మీద ఇంక్లినేషన్తో ఒక్క మాట పొల్లిపోయి నేను తప్పు చెప్పిన నా న్యాయవాద వృత్తికి నేను కలంకం తెచ్చినట్టు, నేను నా రాజకీయపరమైన ఆకాంక్షలతో నేను ప్రజలు తప్పుద్రోవ పట్టించినట్టు. విజ్ఞులు, మేధావులు, చాలా బాగా చదువుకున్నటువంటి మౌనంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ వీడియో పరిశీలించి కమెంట్ రూపంలో ఆధారభూతంగా మీరు ఏమైనా చెప్పండి. ఎందుకంటే నేను అంత క్షుణ్ణంగా 2 గంటల సమయం వెచ్చించి అన్నీ వెరిఫై చేసుకుని ఇండియన్ స్టాంప్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ ఆల్రెడీ మేము చదువుకుని సచ్చినాయి, రోజు కోర్టులో వాటి మీద వాద ప్రతివాదాలు చేసి అన్నీ కొరిలేట్ చేసుకుని నేను ఇప్పుడు ఈ కమెంట్ చేస్తున్నా. ఇప్పుడు దాకా చెప్పిన ఉపోద్ఘాతం అంతా అన్న మనోగతం. ఇప్పుడు మనం వాస్తవాల్లో వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాని పుట్టిక ఏంటి, దాని అబ్జెక్షన్స్ అండ్ రీజన్స్ ఏంటి అన్నో పారాగ్రాఫ్ నీట్గా రాయించారు. దీంట్లో స్టేట్మెంట్స్, అబ్జెక్షన్స్ అండ్ రీజన్స్లో ఇక్కడ పెడుతున్నాను నేను. టు ప్రొవైడ్ ఫర్ ద క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో యాజ్ టు సర్వ్ యాజ్ కన్క్లూజివ్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్. కన్క్లూజివ్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటే అన్న ఒక ఉద్దేశం ఏంటి, ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా, ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఒకసారి ఒక ప్రాసెస్ ద్వారా టైటిల్ అవార్డు చేయబడి యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వచ్చింది అంటే అది కన్క్లూజివ్ రికార్డు కింద మార్చాలా, ఇక ఫర్దర్ డిస్కషన్ ఆన్ దట్ ప్రాపర్టీ ఉండకుండా ఉంచాలని నా అభిప్రాయం. కానీ మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ కాసేపు పక్కన పెడదాం, ఆంధ్ర రాష్ట్రంలో చొక్క భూములు కానించి అంటే రిజిస్టార్లో అక్కడ చొక్క పెట్టారు, అది ఎవరిది ఏంటి ఇంకా క్లెయిమ్ చేసుకోవాలా. కానీ పొజిషన్లో ఎవడో ఉంటాడు, పంట వేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లేదా ఎవడో 10 సంవత్సరాల క్రితం ఎవరో దారాదత్తం ఇచ్చారు, లేదా ఏదో జీపీ ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చారు, కానీ జీపీ ఎగ్జిక్యూషన్ అవ్వాలి ఇంకోటి దగ్గర ఉన్నది. ఈ డిస్ప్యూట్స్ అన్నీ చాలా కాంప్లెక్స్డ్ లీగల్ ప్రొసీజర్తో కూడా ప్రాపర్ సొల్యూషన్కి అటైన్ అవ్వడం కష్టం. అంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఒక పాలసీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పాలసీ, అంతకుముందు ఎల్ల సంజీవ్ రెడ్డి టైంలో ఒక పాలసీ, మరి చెన్నారెడ్డి టైంలో ఒక పాలసీ. మనది యథాతథం కదా, ముఖ్యమంత్రులు అంటే మనకి డెమి గాడ్స్ మాదిరి. అలా టైంకి తీసుకున్న తప్పు నిర్ణయాలు అప్పుడున్న ఉన్మాదంలో, ఫ్యాన్ ఫాలోయింగ్లో అప్పటికి అర్థం కావు. ఆ తర్వాత వాటికి సంబంధించి వచ్చినటువంటి తలకాయ పోట్లు నెరవేర్చడానికి కనీసం ప్రయత్నం చేసేది కోర్టులు మాత్రమే. అవునన్నా, మరి ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏంటి ప్రాబ్లం? ఎదురున్నది ఇన్ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ చెప్తాను, కోర్టులు అన్నాడు వీడు అంటే ఏంటి, అన్న చెప్పిన దాని ప్రకారం కోర్టులకు సంబంధమే లేదా అంటే అది మనకి మ్యాజిక్ క్యాచ్ పాయింట్. అది ఇంత కాంప్లెక్స్ సివిల్ ప్రొసీజర్లో ల్యాండ్స్ ఏంటి, దాని ఓనర్స్ ఏంటి, టైటిల్స్ ఏంటి అన్న దాంట్లో ఆదర్శాలు మాట్లాడుకోవడానికి అన్నీ సరళీకృతం చేస్తామని చెప్పేయచ్చు. కానీ అది రియలిస్టిక్ పాసిబిలిటీలో అటైనబిలిటీ శాతం ఎంత? ఆదర్శంగా మనం పెట్టాలనుకున్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు, తలకాయ పోట్లు, జనాలు, విద్యారాహిత్యం, ఇప్పుడు దాకా ఉన్న సమస్యలు, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎన్నో క్రైటీరియాస్ని అసలు ఏమి పరిగణనలో తీసుకున్నాం? పై స్థాయిలో కూర్చుని ఆదర్శవంతమైన ఒక చట్టం చేస్తే ఊర్లలో ఉన్న సమస్యలకి ఈ చట్టం అసలు సరితూగుతాదా అనేటువంటిది కదా ప్రశ్న. మరి పదవేంటి? సో యాజ్ టు సర్వ్ కన్క్లూజివ్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్. ఇప్పుడు నెక్స్ట్, టు ప్రొవైడ్ ఫర్ మెకానిజం టు ఎన్షూర్ ల్యాండ్ రికార్డ్స్ డేటా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ క్యాప్చర్డ్ అండ్ మెయింటైన్ డిజిటల్ ఫార్మ్, సంతోషం. డి, టు ఎన్షూర్ దట్ ఇన్ఫర్మేషన్ బెటర్ రికార్డ్స్ మెయింటైన్ బై ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీస్ ప్రొటెక్టెడ్, సంతోషం. సెక్యూరిటీ సిస్టమ్. ఇప్పుడు ఈ టు ప్రొవైడ్ ఫర్ ఎ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ద ఎఫిషియంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అరైడింగ్ అవుట్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ లెజిస్లేషన్. అన్నా, కోర్టులకు ఎక్కితేనే సివిల్ కోర్టుల్లో రికార్డు రూముల్లోంచి రికార్డులు తెప్పించుకుని ఎస్ఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, కోర్టు ఆర్డర్లు పట్టుకుని, కోర్టు నోటీసులు పట్టుకుని, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, ఇక రకరకాల ఆఫీసులు, కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్లు, అర్జీలు, గిర్జీలు, గోడవల్లో, స్పందనాలు,
అన్నీ పెట్టుకుంటేనే కోర్టుకు వచ్చిన రికార్డ్స్ని పరిశీలించి ఎగ్జిస్టింగ్ లాస్ ద్వారా పరిష్కారం చూపించడానికే 2 నుంచి 20 సంవత్సరాలు పడుతుంటే నువ్వు ఒక అథారిటీని, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారినో, ఒక ఐఏఎస్ అధికారినో, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్నో జీతబెచ్చాలు ఇచ్చి ఊరు ఆఫీసులు ఓపెన్ చేసి రజనీకాంత్ సినిమా మాదిరి నువ్వు 2 లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, డిస్కషన్ చేద్దాం అని చెప్పి సెటిల్మెంట్లు చేసేస్తావా? ఎలాగా అంటే కోర్టులో జడ్జిల కంటే నువ్వు అపాయింట్ చేసిన వాళ్ళు మేధావులా? కోర్టులో జడ్జిల దగ్గరికి వచ్చినా ఏ రికార్డులు కదా. ఇప్పుడు నువ్వు పెట్టిన స్పెషల్ అథారిటీస్ దగ్గరికి వచ్చినా అదే ఎస్ఆర్ఓ ఆఫీస్, అదే ఎంఆర్ఓ ఆఫీస్, అదే కలెక్టరేట్ ఆఫీస్లో ఏడ 1B ఉందో, ఏడ 1A ఉందో, ఏడ ఏమున్నాయో అవన్నీ తెచ్చి అట్లా పరిశీలన చేయాలి కదా. ఇంకా విశిష్టమైన ఏలినేటింగ్ అధికారాలు లేకపోతే ఏలినేటింగ్ ఆలోచనలకి ఇవ్వలేవు కదా. ఏలియన్ మాదిరి తెలివితేటలు ఇవ్వలేవు కదా. అన్యాక్రాంతం చేసేసేటువంటి తెలివితేటలో పోనీ. To enable, to create and maintain real-time data about the land title so as to serve as a single source of truthful information. What is truth? How do you attain that objective of calling, naming, identifying something as truthful information? With the insufficient data we have, without streamlining the existing process of registering or entering the data of lands, how will you attain such thing called as truthful consciousness or truthful information? మన దగ్గర ఉన్నటువంటి అంతర్గత అవకతవకలు, సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో కంప్యూటర్ అసిస్టెంట్లు కొందరు చేసేటువంటి హై హ్యాండెడ్ బిహేవియర్లు, మ్యూటేషన్లో జరిగే అవకతవకలు, మల్టిపుల్ ఎంట్రీసు, ఈ స్ట్రీమ్లైనింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్క్రాచ్ లెవెల్లో తిన్నంగా చేయకుండా ఆ అన్స్ట్రీమ్డ్ ప్రాసెస్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తావా? ఎలాగా? హౌ? ఎవడు చూద్దాం. నెక్స్ట్, టు ఎనేబుల్ ద స్టేట్ టు ఇంట్రొడ్యూస్ గ్యారంటీడ్ టైటిలింగ్ సిస్టమ్. ఆశయం బాగుంది కానీ పాపం మరి ఆలోచన సరిగ్గా లేదు కదా. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోది అంతా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇందులో అన్న వచ్చేసరి ప్రిలిమినరీలో షార్ట్ టైటిల్ అంటే ఎక్స్టెంట్ ఏంటి, కమెన్స్మెంట్ ఏంటి అన్న చెప్పాడు. ఇప్పుడు వస్తుంది అద్భుతం. చాప్టర్ 2 క్రియేషన్ ఆఫ్ రికార్డ్స్లో ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాడు అన్న. ఈ టైటిలింగ్ రికార్డ్ అన్నది పలానా కళ్యాణ్ దిలీప్కి సంబంధించిన ల్యాండ్ పుట్టు పూర్వత్ర ఎవరికైనా అభ్యంతరాలుండి డిస్ప్యూట్ రిజిస్టర్లో అన్న దగ్గర ఎక్కించుకుని, అది రిజాల్వ్ అయితే రిజాల్వేషన్ రిజిస్టర్లో ఎక్కించుకుని ఇవన్నీ కన్క్లూడ్ చేసుకుని ఒక టైటిల్, ఒక యూనిక్ నెంబర్ నేను తెచ్చుకున్నటువంటి ప్రిపరేషన్ ఎలా చేస్తారండి అసలు అన్న అంటే, అపాన్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 4 ద అథారిటీ షల్ ప్రొసీడ్ టు ప్రిపేర్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ situated in notified area which shall contain survey, a record of boundary or boundaries or any part of the boundary of immovable property duly identified with a distinct ID. భీమవరం నాచోర్ సెంటర్కి ఒక నోటిఫికేషన్ ఇస్తాడో, భీమవరం గునుపూడికి ఒక నోటిఫికేషన్ ఇస్తాడో, భీమవరం 2 టౌన్కి ఒక నోటిఫికేషన్ ఇస్తాడో, భీమవరం మొత్తానికి ఒక యూనిట్ కింద ఒక నోటిఫికేషన్ ఇస్తాడో, లేదా ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాకు ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. ఇంకా తెలియదు, ఇది వేరే యాక్టు అన్న. ఇంకా చెప్పాలి, కళాఖండం అన్న నుంచి రావాలి. అలా ఒక యూనిట్లో నోటిఫికేషన్ వచ్చి ఆ ప్రాంతంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వారు ఇందు మూలంగా తెలియజేయదేమనగా, ఈ భీమవరం పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు, పొలాలు, స్థలాలు అంటే మనిషికి కదిపితే కదిపలేనటువంటివి అలాంటి ఉన్నటువంటి స్థిర ఆస్తులు ఏవైతే ఉంటాయో, చరాస్తుల సంగతి పక్కన పెడదాం, ఈ అన్నిటిని కూడా పట్టుకుని వచ్చి మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేసుకున్నాం ఓహో అని సాక్షిలో డప్పు కొట్టో, లేకపోతే నిజంగానే డప్పు వేయించో, న్యూస్ పేపర్ ప్రకటనలు ఇచ్చో చెప్పినప్పుడు ఆ నిర్దిష్ట కాల పరిమితిలో ఇది నా ఇల్లే అని నమ్మిన నేను నా దగ్గర ఉన్న పేపర్లతో, లేదు ఈ కళ్యాణ్ దిలీప్ గారు అంతకుముందు నాకు జీపీఏ చేసాడనో, లేకపోతే ఇది నాకు రాసి ఇచ్చాడనో, లేదా షూరిటీ పెట్టాడనో, లేదా తనఖా పెట్టాడనో, ఇలాగేదన్నా డిస్ప్యూట్ ఉన్నటువంటి వ్యక్తి ఈ నోటిఫికేషన్ చూసి నేను ఆ దాంట్లో పెట్టుకున్న తర్వాత ఇల్లు చెప్తే మా ఇద్దరి యొక్క గొడవని అక్కడ డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టి అన్న పెట్టినటువంటి పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏవైతే అవకతవకలతో ఉంటాయో అవన్నీ పరిశీలించి కోర్టులు ప్రమేయం డిస్ప్యూట్స్ లేకుండా అన్న త్వరితగతిన పరిష్కరించారంట. ద అథారిటీ షల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ డిశ్చార్జ్ ఆల్ ఫంక్షన్ ఎక్సైజ్ ఆఫ్ ఆల్ పవర్స్ ఆఫ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండర్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్. అంటే ఈ అన్న పెట్టినటువంటి టైటిలింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో అన్న రిక్రూట్ చేసిన వాళ్ళు వాళ్ళే సర్వేయర్లు అయిపోతారు. సర్వేయర్లు చేసే పనులు వాళ్ళే చేసేస్తారు. మరి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సర్వేయర్ల పని ఏంటి? దానికి అన్న కింద చిన్న పారాగ్రాఫ్లో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ప్రొవైడెడ్ ఎనీ రికార్డ్ క్రియేటెడ్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డ్యూలీ ఆథరైజ్డ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అండర్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ మే బి అడాప్టెడ్ బై దిస్ అథారిటీ యాజ్ ఇట్స్ ఓన్ రికార్డ్. సర్వేయర్లు, ప్రభుత్వ సర్వేయర్లు, సర్వే డిపార్ట్మెంట్లు అప్పుడు దాకా ఏదన్నా సర్వే చేసిన రిపోర్ట్ ఉంటే దాన్ని వీళ్ళ రికార్డుగా పెట్టుకుంటారంట. అప్పుడు ఆ తప్పుడు రికార్డులతో గొడవలకి వెళ్ళి కోర్టులకు వెళ్తున్నప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారో లేదో అన్న చెప్పట్లా.
లేదా కొత్త వెరిఫికేషన్కి అన్నే చెప్పినటువంటి అధికారులే ఈ బాధ్యతలు నిర్వర్తించేసినా మళ్ళీ దాన్ని సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్ప్యూట్ చేయొచ్చో చేయకూడదో చెప్పట్ల. ఏ పని గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎవరి పని ఆడు చేయాలి కదన్నా. అందుకోసం ఈ డిపార్ట్మెంట్లు ఇంత విస్తారమైనటువంటి పరిపాలనా వ్యవస్థ, ఇంత అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాం కదన్నా. నా గొంతు శోష. Record of title over each of immovable properties in the notified area, record of charges and covenants, and a record of disputes over these properties shall be prepared in the manner further provided in this act. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాడో. Notification by the title registration officer on the preparation of record of titles is taken up under section 6 of 2. The title registration officer shall prepare a tentative record of title over each of immovable properties located in the notified area on the basis of existing information. నేను ఎప్పుడో చెప్పాను కదరా మీకు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీదే. నా గొంతు మీరు ఎవరంటలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అవకతవకలు ఉన్నాయనే కదా కోర్టులకు ఎక్కిది. అదే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇంకొకరికి జీతమెత్తాలి, ఇచ్చి ఇంకొకరిని పెట్టి అట్టహాసంగా నేను కాబట్టి చాలా పదవేదో వాడాడు. ఇందా చెప్తున్నానండి, నోబెల్ సిస్టమ్ ఏదో వాడాడు బాబు, చాలా పెద్ద ఇంగ్లీష్ పదవి ఏదో వాడాడు. అలాగే అన్న బిల్డప్ల కోసం ప్రెసిడెంట్ గారి టైము, అలాగే గవర్నర్ గారి టైము కూడా ఈయన దుర్వినియోగం చేయడం తప్ప ఆల్రెడీ నేను ఇంకో ఈ ఒక్క మొక్క కూడా అబద్ధం చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అండర్లైన్ చేసిన ఈ ఫోటో కూడా పెడతాను మీకు చూడండి. ఇంకో నోటిఫికేషన్ బై ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అన్న పెట్టిన టీఆర్ఓ, ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ లాగా అన్న టీఆర్ఓ అని పెట్టాడు. ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ, ఎంఎస్ చాలా కాలం నుంచి ఉన్నాయండి, కొత్త ఏదైనా పెట్టండి. తొగ్లక్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని పెట్టండి అని చెప్పి పెట్టాడు అన్న కొత్త నామకరణం ఇది. అన్న మేధస్సుకి ఇది మేధామదనం ఇది. On the basis of existing in various records as published, prescribed it along with the notification in the prescribed manner, inviting all persons having any interest in immovable. అన్న ఊరు పంచాయతీలు చేయడం కోసం ఆయనకు నచ్చిన ప్రభుత్వ అధికారులతో టీఆర్ఓలను పెట్టి, అరే కోర్టులకు వెళ్ళకండి, మీరు కోర్టులకి వెళ్ళి లాయర్ల గారికి ఫీజులు ఇచ్చి డబ్బులు ఏర్పాటు చేసుకోకండి, మీరు రండి మేము పరిష్కరిద్దాంగా, మా రికార్డ్స్ అన్ని ఎలాగా మీరు కోర్టుకి వెళ్ళిన ఈ రికార్డులకి అక్కడికి వెళ్ళేది, జడ్జిలేగా ఉన్న కొత్త అధికారాలు ఉంటాయి, మీరు రండి అని చెప్పి అన్న చెప్పిన వాళ్ళే పరిష్కరించేస్తారు. ఇక పరిష్కరించేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళకూడదు అన్న అని డౌట్ వస్తుంది కదా. ఆ ట్విస్ట్ అంటే గుండె అయిపోతుంది మీకు. నెక్స్ట్ ఉంది, such notification to be valid notice to all the persons interested. In notification published under subsection will be valid notice to every person having an interest in the title of the properties. ఎవరికి గొడవలు ఉన్నా, దాని మీద ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ ఇవ్వగానే దుబాయ్లో ఉన్న, మస్కట్లో ఉన్న, ఖతార్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు కానీ మీ సదరు వ్యక్తులు కానీ మీ రిప్రజెంటేటివ్స్ కానీ చెప్పిన టైంలో డిస్ప్యూట్ రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే అన్న చెప్పిన నిర్దిష్ట కాల పరిమితిలో 2 సంవత్సరాల లోపల గనక టైటిల్ రిజిస్టార్లోకి ఒకసారి ఎక్కేసిన తర్వాత 2 ఏళ్లలో మీరెవరైనా వేరే దేశాల్లో ఉండి జీవనభూతి కోసం ఎక్కడ ఉండొచ్చు చెప్పలేదా, కుదరదండి. ఇంకా డిస్ప్యూట్ చేయడానికి ఇల్లేదమ్మా. సివిల్ కోర్ట్స్ కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అన్నాళ్ళు వార్నింగ్ ఇచ్చాడమ్మా, అది కూడా చదివి వినిపిస్తానమ్మా. Upon issue of notification, all persons claiming any title, right, interest, charge or removable property shall furnish details of such claim in the prescribed manner and within the prescribed manner. చేసుకోవచ్చమ్మా. ఇవన్నీ రాశాడన్న. డీడ్ అరేంజ్మెంట్ రాశాడు. ఓకే, ఆర్బిట్రేషన్ పవర్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ అన్డిస్ప్యూటెడ్ కేసెస్. ఇదిరా పవర్. అన్న చెప్పిన టీఆర్ఓ, ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ అని మిక్సీలో వేస్తే వచ్చేటువంటి టీఆర్ఓ ఆయన పవర్ ఏంటంట, అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్లో ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ shall determine and record the entry of title holder of a land parcel or property in the registration of titles for which no dispute is brought to his notice. అంటే అసలు ఇప్పుడు టీఆర్ఓ గారి నిబద్ధతో, టీఆర్ఓ గారి క్యారెక్టరో, టీఆర్ఓ గారు నాది అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, నేను జనసేన, లేదా జనసేన ఇప్పుడు మనం పార్టీలో కూడా అధికారం లేకుంటే ఎలా చెప్పాలి, పోనీ ప్రభుత్వానికి వ్యతిరేకం, రేపు పొద్దున్న టీడీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకం అనుకుందాం. టీడీపీ ప్రభుత్వంలోనే పెద్దలు స్థానికంగా ఉన్న వాళ్ళు, అమ్మ నా కొడుకు ఈయన ఆర్థికంగా కొడతాడు, గిలగల్లా ఆడిపోతాడు, వీడికి ఉన్న బొచ్చులో 2-3 ప్రాపర్టీస్ని టీఆర్ఓతో మాట చెప్పి, అరే టీఆర్ఓ దాంట్లో డిస్ప్యూట్ ఉందని చెప్పు, దానికి ఏదో రికార్డ్ రాయి, దాని ప్రస్తుతం పెండింగ్ పెట్టు, ఆడ కోర్టు తిరుగుతూ ఉంటాడు, అయినా ఆడ హైకోర్టుకి కదా వెళ్ళాలి, లాయర్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ లేదు కదా, దాన్ని డిస్ప్యూట్ చేయడం అనుకో, టీఆర్ఓ చేతులు అధికారులు ఇచ్చేస్తే టీఆర్ఓ అనేది నాది అన్డిస్ప్యూటెడ్ అని డిస్ప్యూటెడ్ దాంట్లో రాస్తే మీరు చెప్పిన ప్రొసీజర్ అతను దుర్వినియోగం చెయ్యడు అనడానికి ఉన్నటువంటి సౌండ్ ప్రూఫ్ ప్రొసీజర్ ఏంటి మీరు ప్రిస్క్రైబ్ చేసింది? ప్రజలకు వివరించాలి కదా. పవర్స్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డిస్ప్యూటెడ్ కేసెస్, అన్డిస్ప్యూటెడ్ దాంట్లో కూడా అన్న సాటిస్ఫై అయితే దాంట్లో ఎక్కిస్తారంట. మరి అసలు డిస్ప్యూట్ ఉన్నది అని ఒక అన్న దగ్గరికి వెళ్తే అంటే టీఆర్ఓ అన్న ఇక్కడ where title to a property or a covenant and the nature of the easement right or a condition which will have a bearing on absoluteness of the title is disputed, the title registration officer shall order
ఫర్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్. అంతేరా, ఈ జీవితంలో ఆ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఒకసారి ఎక్కిన తర్వాత భగవతి హెచ్చ. అండ్ రెఫర్ ద కేస్ ఆఫ్ ద ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ కాన్స్టిట్యూట్ ఫర్ దిస్ పర్పస్ అండ్ మేక్ ఎంటర్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఫర్ ఎన్ రెఫరెన్స్. హేసునాథా హోవా. Entries in register of charges and covenants. While ordering an entry in the register of titles or register of disputes, title registration officer comes across a charge. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. ఎంట్రీస్ టు అటైన్ కన్క్లూజివ్నెస్. అసలు ఇవన్నీ ఎంత పెంట ఇదంతా జరిగిన రాద్దాంతో అయిన తర్వాత అసలు నాకు టైటిల్ వస్తుందంటారా, అక్కడెక్కడో గోడ ఉందంటారా, ఆ టైటిల్ వస్తుందంటారా అని నేను వేచి ఉన్నావు. ఎలా అసలు ఎలా వస్తుంది కన్క్లూజివ్నెస్ అంట? ద ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్ so notified under the section 12 shall be conclusive after expiry of 2 years. నేను అర్జీ పెట్టుకుని డాక్యుమెంట్ పెట్టుకుని నాతో విభేదం ఉన్నవాడు వచ్చి అక్కడ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎక్కించుకుని రిజాల్వ్ చేసుకుని కిందడి మీదడి అంతా పెంట్ అయిన తర్వాత కూడా వెంటనే మనకి నెంబర్ ఇచ్చేస్తారని కాదు, టైటిల్ ఇచ్చేస్తారని కాదు, 2 ఏళ్ళు దాకా మళ్ళీ టీఆర్ఓ పరిధిలో అది ఉంటుంది. ఈ 2 ఏళ్ళ లోపల నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా మాడుకున్నానో లేదా నేను అప్పుడున్న పార్టీ వ్యతిరేకంగా మాడుకున్నానో, నాకు ఎవడన్నా ఎమ్మెల్యే గడు కడుపులో వెళ్ళిపోయి నా మీద ఎవరితోనో దిక్కుమాల డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎక్కించడానికి ఏదో పంపించకపోతేనో అప్పుడు 2 ఏళ్ళ తర్వాత నాకు టైటిల్ ఇస్తాడు. నన్ను ఎందుకని 2 ఏళ్ళ తర్వాత పోనీ ఎంత గొడ్డలు చింపుకుని అన్నది అద్భుతంగా పెట్టాడు కార్యక్రమం చెప్పి నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి అందరూ వెళ్ళిపోయి పెట్టేసుకున్నాను మాత్రాన అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కదని అన్నయ్య ఇచ్చారు. మళ్ళీ దాన్ని 2 years వెయిట్ చేయించి ఈ 2 ఏళ్లలో ఎవడో ఒకడు వచ్చో కాగితం పెట్టి ఇదిగోండి కళ్యాణ్ దిలీప్ గారు మాకు నోటరీ చేశారండి, ఇదిగోండి మాకు ఈ డాక్యుమెంట్ రాసిచ్చారండి, ఒక 20 లక్షల రూపాయలు తీసుకున్నారండి, హైదరాబాద్ వెళ్తే కూడా కట్టినానండి నేను చెప్పారు అనుకో అన్న అరే ఈ టైటిల్ క్లియర్ చేయకండి, అతను నిజంగా అలా చేసేటట్టు కనపడుతున్నాడు అని చెప్పి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎక్కించేస్తారంట. అప్పుడు మళ్ళీ నేను అది ప్రొవైడెడ్ దట్ ద ఎంట్రీస్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ డిస్ప్యూట్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ అథారిటీ ఆర్ అదర్ కోర్ట్ ఆఫ్ లా ఆర్ ఇది కామన్. అయ్యి బాబోయ్. Objections to entries in register of titles. Any person aggrieved by the notified entry in the register of titles may file an objection or claim before the land titling appellant officer within 2 years from the date of such notification. The aggrieved person shall also file an application before the title registration officer to make an entry in the register of disputes. Upon the receipt of such application, the title registering officer shall make an entry in the register of disputes and make a mention in the register of titles so as ఎవడు డిస్ప్యూట్ చేసినా కూడా అది ఎక్కించేసుకోవచ్చు. ఓకే. Disposal of objection by land titling appellate officer, it must be used to harass some political rivals అని రాశారు కానీ ఇందులో నాకు ఇంకా ఓపిక కూడా లేదు, పెడుతుంది మీరు చదువుకోండి. Provided that when the land titling appellate officer takes up the case sumoto, ఇది రా ట్విస్ట్. ఇంక బాబోయ్ చాలా పెద్ద స్కెచ్ చేసాడు బాబోయ్, అక్కడ కాదమ్మా ఎక్కడో ఇజ్రాయెల్ ఇరాక్ ఆ టైపు అక్కడెక్కడో జరుగుతున్న ప్లేస్లో ఉండాలి జగన్ అన్న. కర్మకాలి ఏదో హైటో గిట్టు సరిపోయాడు ఉండిపోయాడు కానీ provided that when the land titling appellate officer takes up the case sumoto. ఇప్పుడు ఎందుకు ఇందులో ట్విస్ట్ ఏంటి, నీకు గొడవ ఉందని నా మీద నాకు గొడవ ఉందని నీ మీద చెప్పాలంత మాత్రాన అన్నీ క్లియర్ ఉన్నట్టు కాదు. టీఆర్ఓకి పైనుంచి ఎవరి నుంచి ఇంటిమేషన్ వస్తే సుమోటో. అసలు కళ్యాణ్ దిలీప్కి ఆస్తి ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు అన్నది పాయింట్ కాదు, ఎక్కడి నుంచి వచ్చిందంటారు, అసలు దాని వివరాలు తీసుకురండి, డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ సమ్మన్ అవ్వమని చెప్పండి అంటే సుప్రీంకోర్టు లాయర్ నేను పనులన్నీ మానేసి టీఆర్ఓ గారు చెప్పిన తర్వాత మరి నా ప్రాపర్టీ కాపాడుకోవాలి కదా, లేదా డిస్ప్యూట్ రిజిస్టర్లు ఎక్కించేస్తారు కదా, సుమోటో అధికారాలు కూడా ఉన్నాయి కదా. ఆయన పిలవగానే నేను పరుగులు పెట్టుకుంటా ఢిల్లీ నుంచి ఫ్లైట్ పెట్టుకుని విజయవాడ రాజమండ్రి వెళ్ళి మా బేవారు వెళ్ళాలి నేను. The title registration officer upon receipt of the order of the land titling appellate officer passed under the expiry of the period of appeal shall record or modify entry of title holder of the register of titles and record with such order and make an entry to that effect of the register of disputes so no appeal is filed. దీని తర్వాత ఇది పాయింట్ 16. Revision before the High Court, notwithstanding anything contained in this Act or any other law for the time being in force, an application for revision shall lie to the High Court from any order passed under the provision of this Act by the authority. అంటే దీని వెనకాల ఇంకా బాగా రాశాడు అన్న, సివిల్ కోర్టులు ఇష్టారాజ్యం చేయడానికి ఉండో నేను పెట్టే టీఆర్ఓలకి మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి, సివిల్ కోర్ట్స్ లాగే వీళ్ళ కూడా కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చని అన్న అధికారాలు ఇచ్చేసాడు. అన్న టీఆర్ఓని జడ్జిలు చేసేసాడో, జడ్జి ఎగ్జామ్స్ రాయడాలో సివిల్ కోర్ట్ ఇన్ని ప్రాసెస్లు కాదు, అన్న సోచంగతో జడ్జ్ మినిస్టర్ కుచ్ బి బన్ సక్తా. అర్థమైందా? సో అన్న అలాంటి అన్న ఇంతకుముందు ఉండేలేండి, ఇంతకుముందు ఆర్డీఓలకి వాళ్ళకి ఉండి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అథారిటీసు కొన్ని స్టేట్స్లో కాల్ఫర్ చేయడం కొన్ని స్టేట్స్లో కంటిన్యూ అవ్వడం ఉన్నది. కానీ ఇప్పుడు అన్న పెట్టిన టీఆర్ఓలందరికీ కూడా సివిల్ కోర్ట్స్ దాకా వెళ్ళే సీనియం లేదని ఎంత చెప్పాడు, సివిల్ కోర్ట్స్ ఏమి ఎంటర్టైన్ చేయలేవు, మేము ఒకసారి ఆర్డర్ దీని ద్వారా ఇచ్చిన తర్వాత ఫైనల్ అది ఏమైనా వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళి 4-5 లక్షలు ఫీజు ఇచ్చుకుని ఆయన పెట్టుకుని మీరు పోట్లాడుకోండి, హైకోర్టు అమరావతి
అది ఒకటి చాలా మంచి ప్లేస్లో ఉంటుంది. అది కాన్సిక్వెన్సెస్ అగైన్ టు గో టు ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అపాన్ రిసిప్ట్ ఆఫ్ ద ఆర్డర్ ద హైకోర్ట్ షల్ రికార్డ్ ఆర్ మాడిఫై an entry of title holder in the register of titles in accordance with such order and delete the entry that affect in the register of disputes. హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే ఎంత మనం లైన్లో నుంచుని డిస్ప్యూట్ రిజిస్టర్లు ఎక్కించుకుని రిజల్యూషన్ తెచ్చుకుని మళ్ళీ డిస్ప్యూట్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి రెజల్యూషన్ వచ్చిందని ఇందులో తొలగించండి అని చెప్పి మళ్ళీ టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నీ చేయించుకుని ఎవడో కడుపు రగిలిపోయి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే మళ్ళీ అంతా తూచండి. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు జగనన్నా? ఖాళీగా ఉంటే ఉన్నట్టు ఉండాలి. కానీ నీ ఇష్టారాజ్యం కింద నీ బుర్రకు తట్టినవి అన్నీ కూడా నీకు మేధస్సు నిరూపించుకోవాలన్న ప్రతిసారి నేను మాట్లాడు బాబు, నీతో అనవసరం. ఎప్పటికప్పుడు నేను ఏమన్నా పొగుడుదామంటే కూడా అవకాశం ఇవ్వు నాకు. చాప్టర్ 4 రా, ఇంక చదవలేను కూడా. కాన్సిక్వెన్స్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్షన్ అపాన్ నోటిఫికేషన్ ఇష్యూ అండర్ సెక్షన్ 12 నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ద నోటిఫైడ్ ఏరియా షల్ టేక్ ప్లేస్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్ ఇన్ ద చాప్టర్ 8 ఆఫ్ దిస్ యాక్ట్. మాట్లాడడం అనవసరం. ఇంకా కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్. ఇప్పుడు నాకు అర్థం కాల, నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేదాకా అక్కడ ఏ విధమైన క్రయ విక్రయాలు జరగకూడదు అంటే మా చెల్లి పెళ్ళి ఉంటుంది, లేదా ఎవరిదో ఓ తాత మనవరాలకి ఏదో చెయ్యాలనుకుంటాడు, ఉన్న ఆధారం 50 గజాలు ఓ సెంటు భూమి అమ్ముకోవాలి, అతనికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అంతా బాగానే ఉందనుకుంటున్నాడు, కొనుక్కునేవాడు నమ్మి అలాగే కొనుక్కుంటున్నాడు. కానీ నువ్వు నోటిఫై చేసినటువంటి కాలం నెల, 2 నెలల, 3 నెలల, ఎంత టైం పడద్దో, ఎన్ని వందల మంది ఎన్ని వేల మందిని కలిపి ఒక యూనిట్ అంటావో, ఈ నోటిఫికేషన్ అయ్యేదాకా ఇది అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి లేదని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకి వాళ్ళకి నోటిఫికేషన్ టీఆర్ఓ ఇచ్చేస్తే ఆ ఎమర్జెన్సీ టైంలో ఆ సిచ్యువేషన్ అసెస్ చేసేది ఎవడో, ఆ అమ్మకాలకి కొనుగోలుకి పర్మిషన్ ఇచ్చేది ఎవడో? పోనీ ఏ బ్యాంకులోనే పెట్టుకుందాం అనుకున్నాడు. నువ్వు నోటిఫికేషన్ పీరియడ్ పలానా బేవారంలో నోటిఫికేషన్ నడుస్తుంది అంటావు, ఆ టైంలో బ్యాంక్ వాడు నేను తనఖా పెట్టుకుని డబ్బులు ఇవ్వని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అసలు నువ్వు మొదలుపెట్టినటువంటి తలాతోకాలేని ప్రాసెస్లో ఏది అంతం, ఏది ఆరంభం, ఏది ప్రారంభం, ఏది మా ప్రారంభం, ఏంటి మాకు ఈ కరం ఏంటి, ఏంటి మాకు ఈ దరిద్రం ఏంటి అని అడుగుతున్నాను నేను. నీకు మళ్ళీ మద్దతుదారులు కానీ కొంతమంది న్యాయవాదులు వాళ్ళు పోరాడుతున్నారు. దేనికి తీరకంటున్నా. ప్రొవైడ్ దట్ ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సాటిస్ఫైయింగ్ దట్ దేర్ ఆర్ సఫిషియెంట్ అండ్ వ్యాలిడ్ గ్రౌండ్స్ ఫర్ ద డీలే మే కండోన్ ద డీలే అప్ టు 3 months. అంటే ఇప్పుడు కూడా టీఆర్ఓ నువ్వు పెట్టిన టీఆర్ఓలో ఒక్క ఆయనకు మేము వెళ్ళి కన్విన్స్ చేస్తే పోనీ లేట్ అయిన దాంట్లో ఏముందని చెప్పి ఆయన 3 నెలలు టైం ఇస్తాడా? చాప్టర్ 4 సెక్షన్ 2 డిస్ప్యూటింగ్ పార్టీ టు ఇండివిజువల్ ప్రిస్క్రైబ్ అబౌట్ ఫైలింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రివిజన్ టు టీఆర్ఓ కానీ అటెండ్ రికార్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఫాల్స్ బిఫోర్ ద రివ్యూ 7 days. ఆల్సో చూసిన ఎప్పుడు కమన్స్ అండ్ ఆఫ్టర్ ప్రొవైడ్ దట్ సౌండ్స్ వేస్టింగ్ అనవసరం. In case of failure to file certificate of recording of dispute within the time prescribed in subsections 1 and 2, as the case where the suit or appeal pending or before any court and tribunal shall lapse. అది అన్న చెప్పిన కాల పరిమితిలో కనుక మీరు వెళ్ళి డిస్ప్యూట్ రిజిస్టర్ చేయించుకుని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోలేదా? మేము చెప్పిన టైంలో మీరు గొడవ ఉందని చెప్పలేదుగా. మీరు దుబాయ్లో ఉంటే నాకేంటి, మీరు ఆస్ట్రేలియాలో ఉంటే నాకేంటి, ఆఫ్రికాలో ఉంటే నాకేంటి, డాలస్లో ఉంటే ఏంటి? చెప్పిన టైంలో మీరు ఎప్పటికప్పుడు వచ్చి మా వెబ్సైట్ చెక్ చేసుకోవాలి కదా. మీరు ప్రాపర్టీ కొనేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీ ఇష్టం అనుకుంటున్నారా ఏంటి? మీరు చెక్ చేసుకోవాలి. ఎవడన్నా వచ్చి డిస్ప్యూట్ చేసినప్పుడల్లా మీరు ఎవడొకరిని పంపాలి, డిస్ప్యూట్ రిజిస్టర్లో మీ క్లెయిమ్స్ చెప్పాలి, దానికి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇటు తీసుకోకుండా వద్దు బాబోయ్, నువ్వైనా మారాలి, నీ ఫ్యాన్స్ అయినా మారాలి, లేదా మేమైనా పోవాలి. ఇటొకటి ఏదో రాష్ట్రాలు అట్టుకుని తిరగాలి మేము. కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇది ఒకటి. మళ్ళీ మాకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈక్విటబుల్ మార్టగేజెస్ పోనీ సరే, అన్ని వివరాలు దాంట్లో పెట్టాలనుకున్నాం. సక్సెషన్స్ గురించి, విల్లు గురించి, వీలునామాల గురించి, జరుగుతున్నటువంటి అవకతవకల గురించి పెట్టాలనుకున్నాం. ఏదో మంచి చూపించాలనుకున్నావు. కానీ మతి లేని పనులు ఎంతో కసరత్తు చేయాలా, ఇంకా ఎంతో లోతైన విశ్లేషణ జరగాల. ఆలోచన తప్పు అన్నట్ల ఆచరణయోగ్యం కానటువంటి, అమలుకు కష్టమైనటువంటి, ప్రజలను మరింత ఇబ్బందికి లోంచేసేటువంటి అప్రయోజనమైనటువంటి పనులు వీటి మీద శ్రద్ధ పెట్టాలా. ఖచ్చితంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం నువ్వో నేను అనుకున్నట్టు గంటల్లో కూర్చుని నీ దగ్గర ఉన్న గుడ్డ అమర్నాథ్ గడని క్లబ్ డ్యాన్సర్లోని ఈయన పెట్టేసుకుని వీళ్ళతో డిస్కషన్ చేసేసి సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, మేధావులందరితో మాట్లాడేసి ఇలా నిర్ణయాలు తీసేసుకున్నావా? మన దగ్గర ఉన్న మేధావులు ఎవరు? మన దగ్గర ఉన్న అథారిటీ ఎందుకు ఎవరెవరు ఉంటారంటే ఇందులోనే చైర్పర్సన్ ఉంటారంట, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందంటే అతను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడంట, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ తక్కువ కాకుండా ఉన్నట్టు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడంట, ఆ తర్వాత మళ్ళీ ఇతను 3 ఏళ్ళు ఉంటాడంట, ఒకసారి నియమించబడతారంట, తర్వాత చైర్పర్సన్ ఉంటాడంట, అతని మీద ఏదైనా కేసులో కానీ ఐపీఎల్ లాంటివి ఉంటే కానీ అతను రిమూవ్ చేస్తాడంట.
దరిద్రం ఉండాలి, జీతాలు ఏంటాలి, బెచ్చాలు ఏంటాలి, రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలి, జనాల దగ్గర ఎంత మింగేసి వాళ్ళకి ఇవ్వాలి, ఏంటి అన్నీ అన్న పెడుతున్న స్పెషల్ ఆఫీసులు ఎలాగుంటాయి, అట్లా రెంట్లో ఎలాగుంటే మంచిగా ఉంటాయి, చచ్చిపోయేటట్టు శ్వాస వచ్చాయి. ఇవన్నీ కూడా అన్న డిసైడ్ చేస్తారండి ఆఫీసర్, అదర్ ఎంప్లాయీస్, ఫైనాన్సెస్, కలెక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రీగా చేయరే, గుర్తుపెట్టుకోండి. ఈ టీఆర్ఓ అద్భుతమైన సర్వీసెస్ అన్ని అవైల్ చేసుకోవాలంటే దానికి ఏదో రుసుము పెడతాడన్న, 1000, 2000, 1500 కలెక్షన్ తీసే, ఈయన కూడా మళ్ళీ కలెక్షన్స్ ఉంటాయంట. అదవుతుందా ఫర్నిషింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ, పవర్ టు సమ్మన్, ఇది ఇంకా అద్భుత రిసోర్ట్ భలే ఉంటుంది ఇది. The title registration officer, land titling appellate officer appointed on this act for the purpose of holding any inquiry in the process of preparation and updation of registers under this act. చదవడానికి బాధగా ఉన్న చదువుతున్నాను. విల్ హ్యావ్ ద సేమ్ పవర్స్ యాజ్ వెస్టెడ్ ఇన్ సివిల్ కోర్ట్ అండర్ ద కోడ్ అంట. నేను కోర్టులు గట్టి వెళ్ళక్కలేదు, అన్న ప్రైవేట్ కోర్టులు పెడుతున్నాడు. సారీ, గవర్నమెంట్ ఎయిడెడ్ కోర్ట్స్ లాంటి civil procedure 1991 hearing objection dispute in respect of the following manners, namely summoning and enforcing the attendance of any person examining him oath. కోర్టు పిలిస్తే కోర్టుకి వెళ్ళాలి సైమల్టేనియస్గా, అప్పటికైనా డిస్ప్యూట్ ఉంటే అన్న పెట్టిన వాళ్ళు పిలిస్తే అన్న పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పొరపాటున ఏదన్నా మనం ల్యాండ్ కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే ఏ రూపంలో అయినా అన్నకో, అన్న తాలూకాలకు, అన్న చెంచాగాలకు ఎవడో కడుపు రైలు పెట్టి టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏ డిస్ప్యూట్ చేసినా మనం పనులన్నీ మాని మింగి తిరుగుతూ ఉండాలన్నమాట. అది రిక్వైరింగ్ ద డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, రిసీవింగ్ ఎవిడెన్సెస్, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అధికారాలు, ఇవన్నీ అన్న టీఆర్ఓలకు ఇచ్చిన అధికారాలు. ఈ నిద్రలోనే వచ్చిండదు ఆలోచన. ఇది బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ సజ్జలతో డిస్కస్ చేసి ఉంటాడు. ఎలా ఉందంటే సరే ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, అలా వస్తే మీకు ఇలాంటి ఆలోచన టైప్లో. అయ్యి బాబా, వంగమాంగితులు కూడా చాలా ప్రమాదం బాబా. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఇన్ విచ్, విన్నారు ఇది మళ్ళీ చదువుతానండి. నో సివిల్ కోర్ట్ shall have jurisdiction to entertain any proceedings in respect of any matter in which any title registration officer, TRO, mixture of MRO and SRO, అదే నేను చెప్పాను లేదు మిక్చర్ అని, ల్యాండ్ టైటిలింగ్ అప్లైడ్ ఆఫీసర్ అపాయింటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎంపవర్డ్ బై అండ్ అండర్ దిస్ యాక్ట్ టు డిటర్మైన్. అన్న చెప్పినటువంటి వ్యక్తులు ఒకసారి ఒకటి చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు సివిల్ కోర్ట్స్ దాని విషయంలో జోక్యం చేసుకోవద్దని అన్న వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా నా వల్ల కావట్లేదు బాబు, ఇన్ని పీజీలు ఎన్ని చదవాలి అంటే, ఇలా చదివినా ఏదో రకంగా IAS IPS చదువుతున్న లాయర్ అయ్యాను నేను. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్, ఎ పర్సన్ అగ్రీడ్ బై ఎనీ క్లరికల్ ఎర్రర్, మీ పేరు కళ్యాణ్ దిలీప్ కాకుండా కళ్యాణ్ దళప్ అని ఏదైనా పడ్డదనుకోండి, ఆ స్పెల్లింగ్ మిస్టేక్, ఆ ఎర్రర్స్ అన్నీ కూడా చేసుకోవాలంటే వితిన్ 3 months, 3 నెలల లోపల నేను ఇల్లు అన్నీ కూడా కరెక్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వు తిరిగినా టీఆర్ఓ గారి డిస్క్రిప్షన్ బట్టి నీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తారు, గుర్తుపెట్టుకో. Merging of Survey Department, Indian Stamp Act, powers under the Indian Stamp Act. For the purpose of this act, the authority shall exercise all the powers of the authority. TRO అంటే ఇంకా అన్నీ అండి, ఆయనే స్టాంప్ యాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఆయనే సర్వే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ముఖ్యమంత్రి పదవి తప్ప మిగతా అన్ని కూడా టీఆర్ఓలు చేసే స్థాయిలో ఆ పదవిని ఎంపవర్ చేస్తున్నాడు అన్న. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైన వాళ్ళకి అందరికీ ఏమైనా ఇస్తాడేమో అంటే, అన్న తరపున బొక్కలేసి కుమ్మేసిన CID ఆఫీసర్లకి, అధికారులకి, వాళ్ళకి ఇలాంటి పదవులు ఏమైనా ఇస్తాడేమో అన్న. అన్న ఏం చేసిన దీర్ఘకాలికమైన ఆలోచన ఉంటుంది, మనకే అర్థం కావడం టైం పడుతుంది. మిగతా చదివితే ఇలా చచ్చిపోతారు నేను అందరూ పాపొద్దాం. పెనాల్టీస్ కూడా ఉంటారు దీంట్లో, రిమూవబుల్ డిఫికల్టీస్ కొన్ని అట్లా డిఫికల్టీగా ఉంటాయి. అట్లా ఏం చేస్తారు ఏంటన్నది ఇంకోటి చెప్తాను చూడండి. ఇది లాస్ట్ అబ్బాయి, ఎందుకంటే ఎక్కువ సోచి చెప్పిన మీకు కూడా పుస్తకం 10 రూపాయలు ఎంత, 90 రూపాయలు అంటే బుక్ ఏకంగా, ఇది కూడా 90 రూపాయలు అండి. ఏంట్రా ఇది, ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా 10 రూపాయలు 20 రూపాయలు పంచి పెడదాం అనుకున్నాను. ఆల్రెడీ పేద విద్యార్థిని నేను, ఏం చేయండి నేను. అది గారే 67 ఇక్కడ పెడుతున్నాను. జాగ్రత్తగా పాజ్ చేసి చదువుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పిన సోదానండి. ఇమ్యూనిటీ ఫర్ యాక్ట్స్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్. అన్న పెట్టినటువంటి టీఆర్ఓలు కానీ, వాళ్ళ కింద ఉన్న వ్యక్తులు కానీ, అసలు ఈ ఆఫీస్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఏ పని చేసినా అది మంచి ఉద్దేశంతో చేస్తారంట. కాబట్టి నో లీగల్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ అదర్ క్లెయిమ్ ఆర్ యాక్షన్ shall lie against any person for anything done in good faith under this act or the rules and regulations made there under. ఇంకేంటి ఆ కోర్టులు అన్నీ ఇవి తీసేయండి, నల్ల కోర్టు అన్నీ, ఎందుకంటే ఇక అనవసరం. లాయర్లకి మాకు పని ఏమీ లేదు. ఇంకా జడ్జిలు వాళ్ళు కూడా సొంతగా సివిల్ కేసులు అట్లా రావడం, టీఆర్ఓలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అనడం. హైకోర్టు అయితే వాళ్ళు ఏమైనా వచ్చినాయా, ఆల్రెడీ టీఆర్ఓలు చూసారంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండుంటాయి అనేది జస్ట్ వెరిఫై చేయడం, ఆ టైపు సిస్టమ్. నేను కొన్నాళ్ళకి పోలీసు వ్యవస్థను కూడా తీసేసి పోలీసుల బదులు బొలీస్ అనో, అలీస్ అనో ఎదురు పెడతాడు అన్న. పెట్టి మారల్ పోలీసింగ్, మా వాలంటీర్లే పోలీసుల కింద వ్యవహరిస్తారు. బేసిక్ గొడవలు ఏమన్నా ఉంటే అక్కడ చెట్టు కింద పంచాయతీలో జరిగితే
శిక్షలు ఏదైనా వేయాలంటే కానీ 10 కొరడా దెబ్బలో 20 కొరడా దెబ్బల కొంత చిన్న చిన్న శిక్షలు వేస్తారు. ఎందుకంటే జైళ్ళల్లో పెట్టి పుడ్డు గిడ్డి అన్నీ వేస్ట్ చేయడం అనేటువంటిది జగనానికి ఇష్టం లేదు కాబట్టి కొరడా దెబ్బలతో పనిష్మెంట్ ఇచ్చి ఊరి బహిష్కరణ లాంటివి చేస్తారని అన్న మళ్ళీ మనల్ని తీసుకెళ్తున్నాడో ఎక్కడికే. అది నో కోర్ట్స్ షాల్ టేక్ ఎనీ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద సెక్షన్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద అథారిటీ కాన్స్టిట్యూటరింగ్ ఏంటి అదిరా. అది ఎవ్వరూ ఏమీ అనడానికి లేదు. అన్న పెట్టిన దానికి సంబంధించి కోర్టులు కూడా ఏం చేయకూడదు అన్న చెప్పాడు. గవర్నర్ కూడా చదివారు, ప్రెసిడెంట్ గారు కూడా దీనికి అసెంట్ ఇచ్చారు. మరి ఏంటో నాకేం అర్థమవట్లేదు. సీనియర్ అడ్వకేట్లు వాళ్ళని కూడా కనుక్కున్నాను, వాళ్ళకు కూడా సంభ్రమాశ్చర్యాలు గురయ్యారు. సంబరం ఆశ్చర్యం రెండు వచ్చినాయి వాళ్ళకు కూడా. చూడాలి సుప్రీంకోర్టులోను హైకోర్టులోనూ ఈ నిలబడతాయా, దీనికి రద్దుకు సంబంధించి ఏమన్నా ఇన్స్టిగేషన్ ఉంటుందా. ఖచ్చితంగా చట్టం ధర్మం న్యాయం ఎక్కడో చోట కాపాడబడతాయి కాబట్టి కన్నీళ్ళు ఆపుకుంటా కొన్నాళ్ళ పాటు నా వంతు నేను కూడా ఏదో ప్రయత్నం చేసి తగలాడతాను, ఢిల్లీలోనే తగలాడుతున్నాను కాబట్టి. అదిరా అబ్బాయి ఈ అద్భుతమైన యాక్ట్. కొనుక్కున్నామంటే కొనుక్కున్నాం అన్నట్టు ఉండాలి రే. మీది అయ్యింది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే చాలా కాలంగా అనిపిస్తుంది అది మీదే అని. జాగ్రత్త ఉంటాను మరి. జై భీమ్, జై భారత్.